హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి కుటుంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే హెయిర్ స్టైల్ ఎలా సెట్ చేసేది అనేది మేము చూపించబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 చూసే ఉంటారు, తినకి శారీ డ్రేపింగ్ ఎలా చేసాము అనేసి. సో ఈ తినకి మళ్ళీ మేము హెయిర్ స్టైల్ కూడా సెట్ చేయబోతున్నాం. నేనైతే కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేనైతే కాదు, నా ఫ్రెండ్ చిత్ర అనమాట తిను. సో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా చూపిస్తాను. చూడండి, ఫార్వర్డ్ మాత్రం చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి కంటిన్యూగా. సో చాలా టిప్స్ కూడా ఇస్తుంది మిడిల్లో, ఎలా ఏంటి అనేసి. తను ఇవ్వదు, తనకి యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, తను ఎందుకు మాట్లాడట్లేదు, నేనే మాట్లాడుతున్నాను అనేసి. తను వచ్చేసి కన్నడ అమ్మాయి, కర్ణాటక అమ్మాయి అనమాట. సో తనకి అంతగా ప్రాపర్ తెలుగు రాదు, కొంచెం కొంచెం మాట్లాడుతుంది. అందుకనేసి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తను చెప్తూ ఉంటే నేను బ్యాక్గ్రౌండ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తప్పుగా అయితే తీసుకోవద్దు, ఏంటి తినే వటవట మాట్లాడుతుంది అనేసి. సో చూడండి, కంటిన్యూ చేస్తాం ఈ వీడియోని. ఇక్కడ చూస్తున్నారంటే ఈ డబ్బా ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఏ హెయిర్ స్టైల్ చేయాలన్నా కానీ హీట్ ప్రొటెక్షన్ కోసం అని దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఏ హెయిర్ స్టైల్ అయినా, ఒకటనే కాదు, ఏదైనా చేసినా కానీ ఇది యూజ్ చేస్తారు. ఇలా స్ప్రే చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా. ఇది ఫస్ట్ స్టెప్, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన స్టెప్. అని ఏంటంటే ఇది వేయలేదు అంటే హెయిర్ లాస్ అవ్వడము అలా జరుగుతుంది. అందుకని ఫస్ట్ స్టెప్ ఇది స్ప్రే చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. చూసారంటే ఇది వచ్చేసి స్ప్రే చేసిన తర్వాత చిక్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. సో కంపల్సరీ స్ప్రే అనేది ఉండాలి. సో చిత్ర, కంపల్సరీనా ఇలా అంతే ఆప్షనల్? కంపల్సరీ హెయిర్ ప్రొటెక్షన్. ఓకే, తను కంపల్సరీ అని చెప్తున్నా. ఎందుకంటే మన హెయిర్ న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది లాస్ చేసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి మనం కేర్ తీసుకోవాలి. అండ్ దట్టు ఎప్పుడో కదా మన హెయిర్ స్టైల్ సెట్ చేసుకునేది, కాబట్టి దాని గురించి కొంచెం కేర్ తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. మీరు ఎలా అంటారో నాకు కమెంట్స్ చేయండి. అది కంపల్సరీనా కాదా? తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీనో కాదో నాకు కమెంట్స్ చేయండి. ఇక్కడ చూస్తున్నారంటే తను హెయిర్ అంతా డివైడ్ చేస్తుంది. హెయిర్ స్టైల్ అనేది సెట్ చేయడానికి క్లిప్స్ అని పెట్టుకుంటుంది, పార్ట్ అంటే నీట్గా సెట్ చేయడానికి. చూస్తున్నారు కదా. సో హెయిర్ వచ్చేసి ఇలా స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. స్ట్రైట్నింగ్ కూడా కాదు, క్లిప్ లాగా. చూస్తున్నారంటే నేను దగ్గరగా చూపిస్తాను, నాకు ఎక్కువగా ఐడియా లేదు, అందుకనే దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, చాలా కొంచెం హెయిర్ తీసుకునే చేస్తున్నాయి. అంటే ఎక్కువ హెయిర్ తీసుకుంటే ప్రాపర్గా రాదు అనేసి కొంచెం హెయిర్తోనే తను సెట్ చేస్తుంది. చూసారంటే చాలా నీట్గా వస్తుంది. నేను ఫస్ట్ టైం ఇది క్రిప్పింగ్ అనేది చూడడము. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది, కొంచెం లైట్ కర్ల్స్ లాగా వస్తుంది. సో స్ట్రైట్నింగ్ అయితే ఫుల్ స్ట్రైట్గా వస్తుంది, కొన్ని కర్ల్స్ అయితే కర్ల్స్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి స్ట్రైట్ ప్లస్ లైట్గా కర్ల్స్, చిన్న కర్ల్స్ లాగా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది, ఇప్పుడు ట్రెండ్గా ఉంది కదా ఇట్లా. సో అదని చూస్తున్నారు కదా. తను వచ్చేసి పాపడి పిల్లని ఇట్లా థ్రెడ్తో టై చేసుకున్నారు, సో దట్ పక్కకు వెళ్లకుండా కరెక్ట్గా టై చేయొచ్చు అనేసి. వైట్ కలర్ వచ్చేసి ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి బ్లాక్ థ్రెడ్ తీసుకున్నా. ఇలా మిడిల్లో పార్టీషన్ తీసుకొని ఇలా పేస్ట్ చేస్తుంది. చూసారంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలా ఫస్ట్ అంతా మనం స్ట్రైట్నింగ్ అంతా అయిన తర్వాత ఫస్ట్ పాపడ బిల్ల అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ చూసారంటే పాపడ బిల్ల పెట్టిన తర్వాత సో నార్మల్గా వెనకల జడకుచ్చులు పెడతారు కదా పెళ్లి కూతురికి, దానికి తను సెట్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇలా నీట్గా 1 by 1 అల్లుకుంటూ వస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ చూస్తున్నారంటే థర్డ్ స్టెప్ పఫ్ పెడుతుంది. ఇక్కడ ముందర పార్ట్ వచ్చేసి తను ఆల్రెడీ పార్టీషన్ చేసింది అనమాట, 2 పార్ట్స్గా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సెట్ చేస్తుంది పఫ్ లాగా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అని చూస్తున్నారంటే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జడలాగా, అంటే లాంగ్ పెట్టాం కదా, సో జడ కుచ్చులు అనేది అల్లుతుందని. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు స్టెప్ బై స్టెప్ అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీరు ఆల్రెడీ పఫ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టేసింది అనమాట, చిన్నగా పెట్టింది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా సెట్ చేసి అండ్ స్ప్రే అనేది చేస్తుంటా. అలా హెయిర్ స్టైల్ ఇంకా పక్కకి అటు ఇటు వెళ్లకుండా స్ప్రే చేస్తుందని.
స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీగా మీరు కళ్ళు అయితే మూసుకోండి, ఎందుకంటే కళ్ళలో పడితే కళ్ళకి ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఇక్కడ చూస్తున్నారంటే తను బ్యాక్ సైడ్ కూడా హెయిర్ అనేది అల్లుతో లాంగ్ హెయిర్, అది జడ కుచ్చులు పెట్టడానికి. ప్రస్తుతానికైతే మా దగ్గర జడ కుచ్చులు అనేది లేదు, జస్ట్ నార్మల్ చవరం పెడుతున్నాం అనమాట అంతే. సో ఇలా లాస్ట్ పార్ట్ వచ్చేసి హెయిర్ అనేది సెట్ చేస్తుందని. సో చూస్తున్నారు కదా ఎంత లాంగ్ హెయిర్ వచ్చేసిందో, షార్ట్ హెయిర్ని కూడా లాంగ్ హెయిర్ చేసేది చవరాలు. సో చూసారా అందరు నవ్వుకుంటున్నారు చవరాలు పెట్టుకొని. చూస్తున్నారు కదా, చూడు నా పాప కూడా నవ్వుతుంది లాస్ట్కి. బుడ్డి పాప, నీకు కావాలొచ్చింది, నువ్వు జడేపించుకుంటావా? చూడు సిగ్గుపడుతుంది నా బిడ్డ కూడా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అని చాలా నీట్గా ప్రాపర్గా వచ్చేసింది. సింపుల్గా అంటే పెళ్లి కూతురుకని కాదు, బ్రైడల్ కని చూపించట్లేదు, బట్ నార్మల్ సింపుల్గా రెడీ అవ్వాలి. లైక్ సొంత తమ్ముడు పెళ్ళి కావచ్చు, సొంత అన్న పెళ్ళికి కావచ్చు, అలా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా రెడీ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసారంటే మా చిన్ని పెళ్లి కూతురు రెడీ అయింది, సింపుల్గా రెడీ చేసాము. ఇది వచ్చేసి ఓవరాల్ లుక్. ఆల్రెడీ చూపించాను లుక్ ఎలా ఉంది అనేసి. ఇది చూడండి నా బుడ్డి పాప కూడా వచ్చింది ఈ వీడియోలోకి. సో ఇది చిట్టి పుట్టి రూహి అనమాట. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు ఎలా యూస్ఫుల్ అయిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. చూడు అందరు నిన్నే చూస్తున్నారు, చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్తానన్నావు కదా. ఇది అన్నమాట మా ఓవరాల్ వీడియో. తను నార్మల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఫన్నీగా చెప్తుంది, ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతుంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా.